సో హాయ్ అండి, నేను మీ గల్ప్ నరేష్. ఈరోజు మీకు దివానీ పని అంటే ఏమిటి, ఈ పనికి ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనే విషయం గురించి చిన్న వివరణ ఇస్తాను. మనోడు ఏం చెప్తున్నాడు అంటే ఖర్జూరం ఉంది తీసుకురా అని అరబీలో చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అలవాటు అయ్యే మాట ఏంటంటే సలాం అలీకుం. అలీకుం సలాం అంటారు అవతలలో. ఇది బాగా అలవాటు అవుతుంది ఇక్కడికి వచ్చాక. దివానీ పని అంటే ఇలా ఉంటుంది. దివానీ బయట కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి, లోపల క్లీన్ చేసుకోవాలి. ఈ గవ్వచ్చాయ్ అంటారు, ఇది ఇలా వేసి మామూలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు వేసిస్తున్నాడు. ఈ ఖర్జూర గవ్వ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పట్టుకెళ్ళి ఇచ్చి రావాలి. దివానీ పని అంటే ఇలా ఉంటుంది. ఈ పనికి ఎక్కువ ఇంటి దగ్గర కూలి పని చేసుకుని హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అయితే బెటర్. ఎందుకంటే ఇంటి దగ్గర 500 1000 రూపాయలు వస్తుంది. అదే పని ఇక్కడ ఏసీలో కూర్చుంటే నెలకే 30,000 25,000 పైన రావచ్చు. ఇదండి దివానీ పని అంటే. దివానీ పనికి ఎలాంటి వాళ్ళు రావాలన్నది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నా ఉద్దేశం.